ఓం హనుమతే నమః. జై శ్రీరామ్. 50 మంది భక్త మహాశైలికి తెలియజేయడం ఏమిటంటే, ఈ నెల 15వ తేదీ సోమవతి అమావాస్య అంటారు. ఇది చాలా పర్వదినమైనటువంటి మహాపర్వదినం. ఆ రోజున భక్తులందరూ కూడాను శివారాధన చేసుకునేటైతే చాలా మంచి ఫలితాన్ని పొందుతాను. ఇది దక్ష యజ్ఞంలో ఒక కథ, పెద్ద కథ ఉంటుంది. ఆ కథని పారాయణం చేసుకున్నా సరే మంచి ఫలితం కలుగుతుంది. అలాగనే సోమవతి అమావాస్య రోజున వేప చెట్టు, రాగి చెట్టు రెండు కలిసినటువంటి చెట్టుకి 108 మార్లు దారం చుట్టి ఆ మంత్రాన్ని చదువుకుంటూ దారం చుట్టేమైతే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగనే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో వీలైనంత వరకు కూడాను మంచి రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగనే వీలుంటే సోమవతి అమావాస్య పర్వదినం రోజున మీరు రుద్రహోమం కానీ, అలాగనే శ్రీ రుద్ర పాశుపత హోమం కానీ చేసుకునేవాడైతే మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పి నేను కోరడమేంటి. ఇది కాకుండా అమావాస్య అనేది చాలా ఆంజనేయ స్వామి వారికి ప్రధానమైనటువంటి దేవత. ఆ రోజున మీ ప్రక్కన దేవాలయంలో కానీ, మీ దగ్గర దేవాలయంలో కానీ, దివ్యమైనటువంటి క్షేత్రంలో అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు, అలాగనే స్వామివారికి విశేషమైనటువంటి పూజలు చేసుకునేవాడైతే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అయింది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సోమవతి అమావాస్య అనేది మనకి ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇలాంటి పర్వదినాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకొని గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోవాలి, ఈతి బాధలు తొలగిపోవాలి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని చెప్పి కోరుకుంటూ మీరు భక్తితోటి భగవంతుని ఆరాధన చేసేటైతే మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం ఏమిటండి. అందువల్ల సోమవతి అమావాస్య ఈ నెల 15వ తేదీ, అలాగనే సోమవారము జూన్ 2026 రోజున వచ్చింది. అందువల్ల భక్తులందరూ కూడాను ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.